ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడగరండి. రండి ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడెదం. రండి ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడెదం. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతును, పండుగ దీవెనలు పొందెదము. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. యూరప్, లక్సెంబర్గ్ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మైఖేల్, జోస్పిన్, అనురాధ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. జూన్ 4వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటున్న అమృతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు. జెన్నిఫర్ జోస్నకు ఆరోగ్యం, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఈనాడు ప్రభువునందు పరమపదించిన పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య దివ్యబలి పూజను సమర్పిస్తుంది. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు పీల ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మేరీ సరోజ, చందన్ కుమార్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బంజారా హిల్స్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న బోయపాటి మధుసూదన్ రెడ్డి మరియు బోయపాటి మహేందర్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపు నెరవేరాలని, వీరికి దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజను బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ 15వ పుట్టినరోజు జరుపుకుంటున్న లూర్ద్ మేరీ హర్షితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ శిరీష, సంతోష్, రోజ్, నిహారిక, జాన్, సాత్విక్, విద్యావతి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ 31వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రగడ బాల శాంతి స్వరూప్, ఆరోగ్య జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో ప్రత్యేక తలంపు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం క్రీస్తురాజపురం విచారణ వింజమూరి బాయమ్మ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, కుమార్తెల కుటుంబాలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు, ముని మనవరాళ్లను దేవుడు దీవించాలని, ఆయురారోగ్యములు దయచేయమని, రేపు రాబోయే 10వ తరగతి ఫలితాలలో సిద్ధెల రిషీన్, ప్రభాస్లకు మంచి ఉత్తీర్ణత దయచేయమని, కుటుంబ తలంపులు నెరవేరాలని, పునరుత్థాన క్రీస్తు పేరిట కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిల్వేరు విచారణ కీర్తిశేషులు పోతిరెడ్డి రవికుమార్ గారి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. చెన్నై మేత్రాసనం పెరంగలత్తూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జాజిలిన్ జాన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటికే మనకందరికీ కూడా తెలిసినటువంటి విధంగా పరిశుద్ధ
పాపు గారు మన జగద్గురువులు, ఎంతగానో అందరి చేత ప్రేమింపబడినటువంటి జగద్గురువులు ఈరారు ప్రభువునందు పరమపదించి ఉన్నారు. 38 రోజులు శ్వాసకోశ అన్నటువంటి వ్యాధికి సంబంధించి హాస్పిటల్లో ఉండి తర్వాత మళ్ళీ కోలుకొని క్రీస్తు పునరుత్థాన పండుగను ఎంతో వైభవంగా జరిపి నేడు వారు క్రీస్తునందు మరణించి ఉన్నారు. మరి పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క వ్యక్తిగత జీవితము చాలామందికి ప్రేరణగా నిలుస్తుంది. సినడ్ మరియు సినడాలిటీ అన్నటువంటి విషయాలను, అంటే శ్రీసభ అన్నటువంటిది గృహస్థ క్రైస్తవులు, మఠవాసులు, గురువులు అందరం కలిసి చేసేటువంటిది. ప్రభువైనటువంటి దేవుడు మనందరినీ కూడా ఐక్యంగా ఉండాలని పిలుచుకుంటున్నాడు అన్నటువంటి ఒక నూతనమైనటువంటి ఒరవడిని, ముఖ్యంగా సిద్ధాంతాలను ఏర్పాటు చేసినటువంటి ప్రముఖమైనటువంటి జగద్గురువులలో పోప్ ఫ్రాన్సిస్ గారు నిలుస్తూ ఉన్నారు. కావున ఈ సమయంలో ఈ దివ్యబలి పూజలో మరి పరమపదించినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారి కోసము దివ్యబలి పూజను సమర్పణ చేస్తూ దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. తాను చెప్పినట్లే ప్రభు మృతులలో నుండి ఉత్థానమై లేచెను. మనమందరము ఆనందించి సంతోషించుదము. ఎందుకనా అతడు శాశ్వతముగా రాజ్య పరిపాలన చేయును. హల్లెలూయా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరికీ ఉత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. మృత్యుంజయుడైన యేసు ప్రభు మనందరినీ కూడా శాంతి సమాధానంతో నడిపించి మనము ఆయనతో పాటు ఒకరోజు పరలోక రాజ్యములో శాశ్వతముగా ఉండే కృపను మనకు దయచేయనట్లు ప్రార్థించుకుందాం. నిన్నటి రోజున మనము ఘనముగా ఉత్థాన పండుగ కొనియాడి ఉన్నాం. క్రీస్తు ప్రభు మనందరి యొక్క రక్షణార్థం తన జీవితమును మన కొరకు బలిగా శిలువపై అర్పించారు. ఆ ప్రభు సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచినటువంటి ఆ ఉత్థాన పండుగ మనందరికీ ఆనందాన్ని చేకూర్చింది. క్రీస్తులో మరణము అనేది మన జీవితానికి అంతము కాదు, ముగింపు కాదు. మరణం తర్వాత నిత్య జీవము కలదని ఆ యొక్క ఉత్థాన పండుగ మనకు దృఢపరుస్తుంది, నిరూపిస్తున్నది. ఇటువంటి యొక్క విశ్వాసము మనము కలిగి ఉన్నాము కనుకనే ఉత్థాన పండుగ చేసుకుని ఉన్నాం. క్రీస్తు ప్రభు ఉత్థానము కాని ఎడల మన విశ్వాసం వ్యర్థమే అని పౌలు గారు చెప్పి ఉన్నారు. అటువంటి మనము ఈరోజు మరొకసారి మనము ఆ యొక్క విశ్వాసంలో బలపడి ఎల్లప్పుడూ ఆ క్రీస్తు ప్రభుని అంటిపెట్టుకుని ఉండే విధముగా మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థనలు చేసుకుందాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపమును తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
స స స స స ని 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 రి ప ప ప గ గ గ రి 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 స స స. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా 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 మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము శాంతి సమాధానము. సరి గరి గ ప గ ప ద ప గ ప ద ప ద ప గ ప గ రి స. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిమ్ము కీర్తించుచున్నాము నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము నీకు వందనములు అర్పించుచున్నాము నీకు వందనములు అర్పించుచున్నాము. సగమామ గమదాత మదని నిదనిసా సాస నిదని నిదమగ గమగ గమగస. జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా. లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి మా మనవి ఆలకించండి ఆలకించండి ఆలకించండి. నీ సరి సరి సా సాని పాని సరి సరి సా పాని సరి సరి పారి మా పా మా మా మరి సా. పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా మాకు దయ చూపండి మాకు దయ చూపండి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా 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 యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువ
పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు నీ శ్రీ సభకు ఎల్లప్పుడూ క్రొత్త సంతానము ప్రసాదించి విశ్వాసుల సంఖ్యను అధికము చేయుచున్నావు. విశ్వాసం ద్వారా పొందిన జ్ఞానస్థాన ఫలములు వారి అనుదిన జీవితంలో కార్యరూపము దాల్చున్నట్లు నీ కృపను ప్రసాదింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు మేమందరము సాక్షులము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనం నుంచి 32వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ దినము పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, నా మాటలు ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి నొనర్చెను. ఇది మీకై మీరు గ్రహించినట్లుగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహిత చేతుల గుండా సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలైనా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించినది, నాలుక ఆనందముతో నిండి ఉన్నది. నేను మనుష్యుడనైనను ఆశతో నిరీక్షింతును. ఏలైనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు, పరిశుద్ధుడగు నీ సేవకుని క్రుళ్ళిపోనీయవు. నీవు నాకు జీవన మార్గములను తెలిపియున్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన పితరుడగు దావీదును గూర్చి నేను మీతో తేట తెల్లముగా మాట్లాడవలెను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్య ఉన్నది. అతడు ఒక ప్రవక్త అయి ఉండి తమ వంశస్థులలో ఒకని రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి ఉండెను కనుక క్రీస్తు పాతాళములో విడువబడలేదు, ఆయన శరీరము క్రుళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు మేము అందరము సాక్షులము. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో నీవే నాకు దేవుడవు, నా కబ్బెడు భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవని చెప్పెదను.
ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన అధీనమున ఉన్నది. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నాకు హితోపదేశం చేయును గనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొణకను. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత గొనియున్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని గోతిపాలు చేయవు. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. పునరుత్థానుడా హల్లెలూయా మహిమాన్వితుడా హల్లెలూయా తేజోమయుడా హల్లెలూయా మనచీయులుడా హల్లెలూయా. స్తుతియు ఘనత మహిమా నీకే హల్లెలూయా. హల్లెలూయా జయ జయ గానాలు స్తోత్రాలు నీకే హల్లెలూయా. హల్లెలూయా స్తుతియు ఘనత మహిమా నీకే హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా జయ జయ గానాలు స్తోత్రాలు నీకే హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. లేఖనములు నెరవేర్చగా మూడవ నాడు తిరిగి లేచితివి. శాశ్వత జీవము మాకివ్వగా అమరుడవై నీవు నిలిచితివి. లేఖనములు నెరవేర్చగా మూడవ నాడు తిరిగి లేచితివి. శాశ్వత జీవము మాకివ్వగా అమరుడవై నీవు నిలిచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 28వ అధ్యాయము
వచనములు 8 నుండి 15 వరకు. ఆ స్త్రీలు భయ ఆనందములతో వారి శిష్యులకు ఈ సమాచారం తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరుగెత్తుచుండా యేసు వారిని సమీపించి, మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సహోదరులతో గలిలయకు పోవలేనని చెప్పుడు, వారచ్చట నన్ను చూడగలరు. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కావలి కాయుచున్న సైనికులు కొందరు నగరంలోనికి వెళ్ళి జరిగినదా అంతయు ప్రధానార్చకులకు తెలిపిరి. ప్రధానార్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి, మేము నిద్రించుచుండా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పాడు. ఇది రాష్ట్ర పాలకుని చెవినబడిన అతనిని మేము ఒప్పింతుము, మీకు ఏమాత్రము ప్రమాదము కలగదు అని పలికిరి. వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి. ఈ వదంతి నీటికిని యూదులలో వ్యాపించి ఉన్నది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దైవ ప్రజలారా, ఆనందముతో క్రైస్తవ బిడ్డలు పునరుత్థాన పండుగను జరుపుకొని క్రీస్తునందు వారి యొక్క విశ్వాసమును బలపరుచుకొని సంతోషముగా ఉన్నటువంటి సందర్భమున మనమందరము దేవుని వాక్యమును మరొకసారి ఈ యొక్క ఉత్థాన అష్టకములో మొదటి రోజైన సోమవారం పరిశుద్ధ సువిశేష సందేశాన్ని ఆలకించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి తల్లిని బిడ్డ ఈ విధముగా ప్రశ్నిస్తుంది, అమ్మా, ఈ లోకంలో ఇంకా ఎందుకు చెడు కనిపిస్తున్నది? ఎందుకనగా మనము ఈస్టర్ పండుగ చేసుకుంటాము కదా, ఆ ఈస్టర్ పండుగ అప్పుడల్లా కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం, యేసు ప్రభు సైతానుని ఓడించారు, పాపంపై విజయాన్ని సాధించారు, వారు ఉత్థానమైనారు కాబట్టి మనకు సంపూర్ణ విజయం లభించిందని మనం ప్రకటిస్తూ ఉన్నాము కదా. మరి ఇంకా ఎందుకు ఈ లోకంలో చెడు కనిపిస్తూ ఉన్నది అని బిడ్డ తల్లిని ప్రశ్నిస్తుంది. అప్పుడు తల్లి బిడ్డకు సమాధానం చెప్తూ ఉంది. మనం ఈరోజు సువార్తలో విన్నట్లుగా సైనికులు సమాధికి కాపలిగాస్తున్నటువంటి వారు ప్రధాన అర్చకుల దగ్గరకు వెళ్ళి పలికినటువంటి మాటలు ఉన్నాయి కదా, మేము నిద్రించుచుండా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరం ఎత్తుకొని పోయిరని చెప్పుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 13వ వచనము. ఆ విధముగా ఆ యొక్క శిష్యులు ప్రధాన అర్చకులు ఇచ్చినటువంటి సలహా మేరకు అబద్ధమును చెప్పటం ప్రారంభించారు డబ్బులు తీసుకొని. ఈ అబద్ధపు ఉదంతము ఇప్పటికీ యూదుల్లో ఉన్నదని మనం స్వార్థలో విని ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా లోకములో ఎంతోమంది క్రీస్తు ప్రభు మృత్యుంజయుడని, క్రీస్తు ప్రభు సజీవ దేవుడని విశ్వసింపని వారు ఉన్నారు. అందుకని ఈ లోకంలో ఇంకా చెడు కీడు పెరిగిపోతూనే ఉంది, మనకు కనపడుతుంది, మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా,
నేటి ప్రపంచంలో ఈ చెడు అనేది మరింతగా వ్యాపిస్తున్నది. కనుక నేటి సువార్తని మనము ఆలోచన చేయాలి, ధ్యానం చేయాలి. సువార్తలో మనం చూస్తున్నాం, యేసు ప్రభు సమాధి చేసిన పిదప ఆ సమాధిని పెద్ద రాతితో బోర్లించి దాని మీద ముద్ర వేసి దానికి సైనికులను కాపలా ఉంచారు. ఎందుకనగా ఆయన ముందుగానే ప్రవచించాడు, నేను తిరిగి 3వ రోజున లేస్తానని ప్రవచనం చేశాడు. మరి అలాంటిది జరుగుతుందేమో అనేటువంటి భయముతోనే ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పాలకుల యొక్క అనుమతి తీసుకొని సైనికులను కాపలా ఉంచి ఉన్నారు. అటువంటి సమాధి చేయబడినటువంటి యేసు ప్రభుని ఆదివారము తెల్లవారుజామున సమాధిని చూడటానికి స్త్రీలు కొంతమంది ప్రయాణమై వెళ్ళారు. ఈ విధముగా మన సువార్తలు ఈరోజు చూస్తున్నాం. ఒకవైపు స్త్రీలు ఉన్నారు, మరొక వైపు కాపలాగా కాసే సైనికులు ఉన్నారు. ఈ 2 రకాల మనుషుల్లో 2 రకాలైనటువంటి మనస్తత్వాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ స్త్రీలు యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి ఖాళీగా ఉందని చూశారు. చూసి ఆ యొక్క ప్రభువు కనపడలేదని అనుకొని భయపడ్డారు. మరలా ఒక రకమైనటువంటి ఆనందముతో తిరిగి వెళ్ళి శిష్యులకు చెప్పటానికి వెనుదిరిగారు. అంతలోనే యేసు ప్రభు వారికి కనబడి మీకు శుభము అని చెప్పి సంబోధించి పలికారు. ఆ విధముగా వారికి దర్శనమిచ్చారు. సజీవ క్రీస్తు ప్రభు, ఉత్థాన క్రీస్తు ప్రభు, తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రభు వారికి కనిపించారు. వారి యొక్క హృదయాలు ఆనందముతో నిండుకున్నాయి. యేసు పాదాలు పట్టి వారు ఆరాధించారు. అప్పుడు ప్రభు అన్నారు, మీరు వెళ్ళి శిష్యులకు తెలియచేయండి, వారికంటే ముందుగా నేను గలీలకి వెళుతున్నానని చెప్పండి అని చెప్పి ఆ యొక్క స్త్రీలను ప్రభు పంపించారు. స్త్రీలు ఆ ప్రభుని చూసి ఆనందంతో నిండుకొని మరింత బలముతో పరిగెత్తటం ప్రారంభించి శిష్యులకి వర్తమానం తీసుకువెళ్ళారు. వారి యొక్క ఆనందానికి అవధులు లేవు. ఇది స్త్రీల యొక్క పరిస్థితి. అటువంటి సమయంలోనే మరి సమాధిని కాపలా గాసినటువంటి యొక్క సైనికులు ఉన్నారు. మరి సైనికులు కాబట్టి వారు బలవంతులు, దృఢకార్యులు, శక్తివంతులు, ఎంత వారినైనా ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు కలవారు కాబట్టి సైన్యంలో ఉన్నారు. మరి అటువంటి వారు పిరికితనముతో భయపడి సమాధి రాయి దొర్లింపబడి ఉండటం చూసి, ఆ ఖాళీ సమాధిని చూసి వాళ్ళు చాలా ఉక్కిరి బిక్కిరైపోయి భయముతో ప్రధాన అర్చకుల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళారు. పరిగెత్తుకొని వెళ్ళి వారితో సంప్రదింపులు చేసి ఒక ఉదంతాన్ని, ఒక అబద్ధాన్ని కావిచ్చారు. మేము నిద్రించుచున్నటువంటి సమయంలో ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహమును తీసుకొని వెళ్ళారు అని చెప్పటం వారు మొదలుపెట్టారు. ఎందుకనగా ప్రధాన అర్చకులు, పరిసయ్యులు యేసు ప్రభువుని పునరుత్థానాన్ని బూడ్చిపెట్టాలని, దాన్ని ఎవ్వరికీ తెలియకుండా నిలిపివేయాలన్నటువంటి తలంపుతో ఆ సైనికులకు డబ్బులు ఇచ్చి వారితో ఈ మాటలు చెప్పించారు. అదే ఉదంతము యూదుల్లో ఇంకా ఉందని పరిశుద్ధ వాక్యంలోనే మనం చదువుకొని ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సైనికులు వారి పని కాపలాగా ఆసే పని. కాపలాగా ఆసే వాళ్ళు ఎలా నిద్రపోయారు? ఒకవేళ నిద్రపోయినా కూడా మరి ఆ సమాధి మీద పెద్ద రాయిని బోర్లించారు కదా, దాని మీద ముద్ర వేశారు కదా. మరి ఇవన్నీ తొలగించినప్పుడు, ఆ పెద్ద రాయిని బోర్లించినప్పుడు శబ్దం వస్తుంది కదా. ఆ శబ్దానికైనా వాళ్ళు మేలుకొని ఉండవలసింది కదా. మరి మేము ఎలా నిద్రపోయినామని చెప్పటానికి వాళ్ళు అబద్ధానికి దారి తీశారు
అనేది మనమందరం కూడా ఆలోచన చేయొచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి వారు ఓ యేసు ప్రభు లేచారని చెప్పుకుంటే ఓడిపోయామని ఒప్పుకోవాలి. నిద్రపోయామని చెప్పుకుంటే వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వహించలేదనే అటువంటి భయముతో వారు ఈ విధముగా రకరకాల పిరికితనానికి భయానికి లోనైపోయి, ధైర్యముగా ఉండవలసిన వాళ్ళే భయానికి లోనైపోయి ఉదంతులు గావించారు. స్త్రీలు, బలహీనులు, సంఘములో పేరు లేని వాళ్ళు, సంఘములో చిన్న చూపబడేవాళ్ళు, సంఘములో పలుకుబడి లేనటువంటి స్త్రీలు మాత్రం ధైర్యముగా సమాధి ఖాళీగా ఉండటం చూసి మార్గమధ్యంలో యేసు ప్రభు యొక్క దర్శనాన్ని కూడా భాగ్యవంతులై ధైర్యంగా యేసు ప్రభు ఉత్థానుడయ్యాడని ప్రకటించారు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన వైఖరి ఏ విధముగా ఉంటున్నది? ఈ లోకములో యేసు ప్రభు పునరుత్థానుడైనటువంటి ఒక విషయంతో క్రైస్తవులు ముందు విశ్వాసాన్ని కలిగి జీవిస్తే ధైర్యంగా జీవిస్తారు, సంతోషంగా జీవిస్తారు. మనమందరం కూడా ఉత్థాన క్రైస్తవులం అంటే మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని మనం కనపరచాలి, ఆనందం మనలో కనపడాలని ఈరోజు మనం ఆ స్త్రీల నుండి నేర్చుకోవాలి. అంతేకాదు, నామమాత్ర క్రైస్తవులము మనం కాకూడదు. నిజముగా మనకు నిత్య జీవ భాగ్యము కలదన్నటువంటి నమ్మకంతో జీవించాలి. ఈ లోకంలో భయముతో క్రైస్తవుడని ఒప్పుకోవటానికి మనము ఎటువంటి సాహసం చేయకూడదు. ఏదో ప్రలోభాలకి గురైపోయి మన క్రైస్తవత్వాన్ని దాచిపెట్టుకోకూడదు. మనం క్రైస్తవుడని ఘనముగా ప్రకటించేటువంటి ధైర్యము ఆ స్త్రీలాగా మనం కలిగి ఉండాలి. అప్పుడే ఈ లోకంలో ఉన్నటువంటి చెడుతో మనం పోరాడిన వాళ్ళం అవుతాం. ఈ లోకం ఉన్నటువంటి చెడుని మనం అరకట్టినటువంటి వాళ్ళం అవుతాం. లేకపోతే ఈ లోకంలో ఇంకా చెడు పెరుగుతూనే ఉంటుంది. ఆ యొక్క పిల్ల అడిగినట్టుగా తల్లిని మనకి జనములో కనపడుతుంది. కనుక క్రైస్తవులైనటువంటి మనము ఇతరులకు సాక్ష్యం ఇచ్చే వాళ్ళముగా, ఆ సాక్ష్యములో మన క్రైస్తవ విశ్వాసాన్ని ఒప్పుకునేటువంటి ధైర్యమును కలిగినటువంటి వాళ్ళముగా మనం ముందుకు వెళ్ళాలి. ఆ విశ్వాసాన్ని మనకు దయచేయమని, ఆ ప్రభువు మనందరినీ బలపరచమని ఈ పూజ బలిలో ప్రభుని వేడుకుందాం. క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణల దయతో స్వీకరింపుము. విశ్వాసం ద్వారాను జ్ఞానస్థానము ద్వారాను నూతన జనం పొందిన మమ్ము నిత్యానందమునకు అర్హులను చేయమని దీనతతో అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయో క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన లోక పాపమును పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణం చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానం చేత మా పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసాన్నా, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా పూలంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దేవ ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరియమాతతోనూ ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మరణంను జయించిన క్రీస్తు ప్రభు మనలందరినీ పరపరిచి ధైర్యముగా విశ్వాసములో ముందుకు సాగే శక్తిని దయచేయమని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మన రక్షణార్థం శిలువలో మరణించి పునరుత్థానమైన క్రీస్తు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మానవాళికి పరమ భోజ్యము ఈ విందు, ఈ విందు, విశ్వాసులకు అమర భోజ్యము ఈ విందు, ఈ
విందు మానవాళికి పరమ భోజ్యము ఈ విందు ఈ విందు విశ్వాసులకు అమర భోజ్యము ఈ విందు ఈ విందు కొరతలు తీర్చును కలతలు బాపును కొరతలు తీర్చును కలతలు బాపును వరములు ఇచ్చును వరముకు చేర్చును వరములు ఇచ్చును పరముకు చేర్చును ఉత్థాన క్రీస్తుని స్వీకరించగా రండి రండి కలిసి రండి విశ్వాస విజయము చాటగా రండి రండి కలిసి రండి ఉత్థాన దేవుని స్వీకరించగా రండి రండి కలిసి రండి విశ్వాస విజయము చాటగా రండి రండి కలిసి రండి. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈనాడు ఉత్థాన క్రీస్తును దివ్యవాక్కునందును దివ్య విందులోను కనుగొని ఆనందించు మేము మీకు వందనములు అర్పించుచున్నాము. ఈ పవిత్ర పాస్కా కార్యం ద్వారా మేము పొందిన నూతన జీవమును మా హృదయంలో దినదినాభివృద్ధి చెందునుగాక. నీ రక్షణ మార్గములో మమ్ము నడిపించుచున్న నీవు నీ మితము లేని దానములకు మేము అర్హులమవునట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. జయ జయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు. జయ జయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు. మహిమ ఘనతలు చాటెదము మరణము గెలిచిన యేసునకు. మహిమ ఘనతను చాటెదము మరణము గెలిచిన యేసునకు. జయ హో జయ హో పునరుత్థానుడా, జయ హో జయ హో మృత్యుంజయుడా. జయ హో పునరుత్థానుడా,
జయ హో మృత్యుంజయుడా. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. నేనే పునరుత్థానం జీవమని పలికిన క్రీస్తుకు జయ జయ. నేనే పునరుత్థానం జీవమని పలికిన క్రీస్తుకు జయ జయ. చెప్పిన విధముగా మూడవ నాడు ఉత్థానుడాయెను జయ హో. చెప్పిన విధముగా మూడవ నాడు ఉత్థానుడాయెను జయ హో. జయ హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా, జయ హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా.